ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యాన్ని కూడా వీళ్ళు తరలించారంటే వీళ్ళు ఎంత కొవ్వు బలిసిపోయి ఎంత డీప్ గా పెనట్రేట్ అయ్యారో చూడండి బ్రహ్మనాయుడు గారు. రైట్ వన్ బై వన్ కంక్లూజన్ తీసుకున్న సమయం తక్కువ ఉంది. చందు గారు మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కూడా దందా నడుస్తుంది అంటే ఖచ్చితంగా స్థానికంగా ఎవరో ఒకళ్ళు సహకరిస్తేనే నడుస్తుంది అనేది ప్రజల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు అధికారుల ప్రమేయం ఏ మేరకు ఉంది, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ప్రమేయం ఏ మేరకు ఉంది, మరి ఈ ప్రమేయాలు లేకుండా అంటే ఇప్పుడు ఎవరు అక్కడ ద్వారంపూడి గారా ఎమ్మెల్యే, లేకపోతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారా? కూటమి కదా మరి. అంటే అయినప్పటికీ కూడా ఆయన హావా నడుస్తుందంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకటి రఫీ గారు అడిగినప్పుడు ఐపీఎస్ అక్కడ ఉంది విక్రాంత్ పాటిల్ అండి ఆయన. ఓకే. రెండు కనకారావు గారు నాకు కూడా మంచి మిత్రులే. ఆయన ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారి దగ్గర చూశాడు, ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ప్రకాశం జిల్లా చెందిన ఉద్యమ నాయకుడు రాధాకృష్ణ మాదికే ఆ రోజుల్లో ఆసరా కల్పించారు. అది చూసే చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు. చిరంజీవి గారు ఆయన ఏమంటున్నాడు, చిరంజీవి గారి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన బాగా తెలుసు. ఆయన ఎక్స్పోజర్ కోసం నిన్న పోర్టుకి వెళ్ళారని ఆయన అనటం బాల. ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరు వ్యక్తిత్వం తెలుసు కాబట్టి. సరే, ఈ ప్యానల్ ఉన్న అందరికన్నా ఆయన దగ్గర ఆయన తెలుసు కాబట్టి ఓకే. కనకరావు గారు చెప్పినట్టుగా ఓకే, విధానపరమైనది ఇది ఏంటంటే మొత్తానికి ఒప్పుకున్నారు సార్. ఏదైనా కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా అక్రమార్కులు ఎవరు ఏ పార్టీలోనే అలా అందరూ ఉన్నారు దీంట్లో. రఫీ గారు టీడీపీ వాళ్ళు లేదన్నా ఎవరు నమ్మట్లా, అన్ని పార్టీలు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు డిస్కషన్లో ఉన్న దాసరి కిరణ్ గారైనా రఫీ గారైనా కనకారావు గారైనా అందరూ ఒప్పుకోవాల్సిందే. దేశ రక్షణ సంబంధించింది ముందు దేశం ముందు. ఇందాక గురజాడప్పారావు గారు ఎందుకు చెప్పారు, దేశం కంటే మనం గొప్పవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్, కేంద్ర నిఘా వర్గాలు ఆయన అమిత్ షా గారితో లెటర్ రాస్తున్నాడు, హోంశాఖ మంత్రిగా ఇచ్చేసేస్తారన్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు చాలా కీలకం సార్. అవును, ఈ మూడు కరెక్ట్గా లేకపోతే మన వ్యవస్థలు పనిచేయవు. అసలు వ్యవస్థలు కాదు, ప్రజల ప్రాణాలకి ముప్పు కదండి. దేశ రక్షణకు -°C పనిచేసేది వాళ్ళు. మనం హ్యాపీగా నిద్రపోతున్నట్టు వాళ్ళు కారణం. తర్వాత కోస్టల్ గార్డ్ అనేది చాలా సముద్ర తీర ప్రాంతం కాపాడాల్సిన బాధ్యత. అసలు కోస్టల్ గార్డ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? అతను ఎవరో కోస్టల్ గార్డ్ అక్కడ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు కానీ పోనీయట్లేదంటే ఆ షిప్పుల్లో ఏం పోతుందంటే దేశ రక్షణ సంబంధించిన ఇబ్బంది పడితే ఎవరు బాధ్యత వహించాలా? అదే కదా, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు దానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఎవరున్నా అది ఏ పార్టీ వాళ్ళున్నా ఉపేక్షించకూడదు. ఇది పేదవాడి సొమ్ము. రెండోది కనకారావు గారు చెప్పినట్టు నిజంగానే ఆ బియ్యం నాణ్యత లేదు, సన్న బియ్యం కాదని చెప్పి అమ్ముకుంటున్నమాట వాస్తవమే. అది ఎంత శాతం? ఓన్లీ 32% మాత్రమే. ఓకే, అంటే 78% అంటే 68% ఆ బియ్యమే తింటున్నారు కదా. అవును, అర్థమైందా? వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇలా అక్రమార్కులకి అవకాశం వచ్చింది. అమ్ముకున్న ఆ బియ్యాన్ని ఎవరో ఒకరు వండుకొని తింటారు కదా, తింటారు, పడేరు కదా. ఇప్పుడు కనకరావు గారు చెప్పింది కరెక్టే, అది ఇష్టంగా లేదు కాబట్టి నాయన దానికి వైపు పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్రంతో మాట్లాడతానని పవన్ గారు చెప్పారు. దేశవ్యాప్తంగా 32% మాత్రం అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటున్న బియ్యం రూపాయి, అది ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి ఏమీ లేదు, 41 రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్రం రాష్ట్రం భరిస్తుంది. ఈ బియ్యాన్ని 75 రూపాయలకి ఆఫ్రికా దేశం, బంగ్లాదేశ్కి, మిగతా దేశాలకు. ఇక్కడ ఒక అంశం నేను చెప్తాను చందు గారు, ఈ బియ్యం గ్రామాల్లో 10 రూపాయలకి అమ్ముకుంటారు. ఎందుకంటే నేను గ్రామం నుంచి వచ్చాను, నేను చాలా దగ్గర నుంచి చూసాను. ఈ బియ్యం తినలేని ఏం చేస్తారంటే స్థానికంగా ఉండేటువంటి కిరాణా కొట్లకి 10 రూపాయలకి 5 రూపాయలకో 10 రూపాయలకి దగ్గర 10 రూపాయల వరకు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి సేల్ చేసుకుంటారా, ఎక్కడికి వెళ్తుంది అనేది అదే ఇది కంట్రోల్ కావాల్సిన బాధ్యత ఉన్నది. దీని మీద ఇంకోటి నేనేం చెప్తానంటే ఇది దీని మీద ఎవరున్నా దానికి బాధ్యత వహించాలి. ఎస్పీ సెలవు పైన ఎందుకు వెళ్ళాడని అడిగే హక్కు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఉంది. మరి ఆయన ఉన్నప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏంది? డిప్యూటీ సీఎం వస్తున్నప్పుడు తెలియదా? 2 నెలల నుంచి ఆయన ఎందుకు రావట్లేదు? ఆయన వెనక ఎవరు పెద్దలు ఉన్నారో కూడా తెలియాల్సింది ఉంది. ఇంకోటి 16 కంపెనీల పాత్ర దీంట్లో ఉందని చెప్పి పేర్లతో సహా చదివారు. ఆ 16 కంపెనీలు ఎవరు, దీని పాత్రదారులు ఏంది, దశాబ్దాల తరబడి ఎలా చేయగలుగుతున్నారు అనేది ఎంక్వైరీ చేస్తే ప్రజలకి వాస్తవాలు తెలిసినట్టు. ఇంకోటి అరవిందో పోర్టు CEO అంట. అసలుకి దీని ఇంతకు ముందు పోర్టు దీన్ని నడుపుతుంది ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు, కేవీ రావు నుంచి ఏమైపోయాడు, ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి.
బలవంతంగా ఆయన మీద సంతకం పెట్టించుకుంటే. ఇప్పుడు అరవింద్ CEO అంట ప్రవీణ్ ఆదిత్య ఎవరు, ఆయన కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశ రక్షణగా మంది నాది కాదు, రఫీ గారిది కాదు, దాసరి గారు, మన బాధ్యత, అందరి బాధ్యత. కనకరావు గారు, సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కనకరావు గారు ఇది వాస్తవమే. ఎందుకంటే ఇది అంటే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ రైస్ ని దాన్ని దొడ్డ బియ్యం అంటాం, కొంచెం లావుగా ఉంటాయి. అంటే అందరూ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ తీసుకుంటారు, కానీ అందులో 50% తింటారు, 50% తినరు. సో దాని గ్రామాల్లో కిరాణా స్థానికంగా ప్రతి గ్రామం ఇది వ్యాలిడ్ పాయింట్ కూడా కనకరావు గారు. ప్రతి గ్రామంలో ఈ రైస్ కొనేటువంటి ఓ వ్యక్తి ఉంటాడు. అతను కొనుక్కొని, అంటే వారి యొక్క అమ్ముకునే వ్యక్తులు కూడా, గ్రామాలు అమ్ముకునే వాళ్ళు కూడా ఎవరికో ఒకరు ఇవ్వాలి కదా. ఎక్కడ వాళ్ళు ఈ కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి, షిప్పుల దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ గ్రామాలు ఎవరికో ఒకరికి అమ్ముతారు. వాళ్ళ దగ్గర నుంచి అలా చేరుకుని ఇవన్నీ కూడా అసలు ఈ రైస్ తిన్న వాళ్ళకి ఈ రైస్ తినని అటువంటి వాళ్ళకి ప్రభుత్వం రైస్ ఇవ్వకుండా ఈ రైస్ బదులు ఏదైనా వారికి ఏదైనా డబ్బులుగానే ఇస్తే మరి ఈ మాఫియాని ఏమైనా అరికట్టే ఛాన్స్ ఉందంటారా కనకరావు గారు? ఒకటండి, ముందుగా PDF రైస్లు అక్రమ జరిగితే మొదటగా మనం నిందించాల్సింది లబ్ధిదారుని కాడ స్టార్ట్ చేయదలుచుకుంటాం. మీకు ఆ దమ్ము ఉందని అడుగుతా ఉన్నా. రెండోది, ఆ ప్రభుత్వానికి ఆ దమ్ము ఉందని అడుగుతా ఉన్నా. ఇందాక మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు 6 నెలల నుంచి అడుగుతారండి పోటను పడకంటే. అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాడు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ని ప్రశ్న. అందుకే నేను మొదట అన్నాను, నువ్వు అసలు వాళ్ళు అంటే నువ్వు అధికారంలో డిప్యూటీ సీఎం పాత్రలో ఉన్నప్పుడు అసలు నువ్వు వెళ్ళడానికి ఎందుకు అప్పించి ఎవరో పెడతారు అంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఆ కూటమిలో ఉండి. నువ్వు బయటకు రావాలి. మొన్నే ఉన్నావు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అన్నావు. 2 నెలల నుంచి వెళ్తాడు రానిట్లేదు అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో నేను రానిటే కోర్టులోకి రానిటే కోర్టు ఎవరి చేతిలో ఉంటుందండి? కేంద్రమే కదా. నువ్వు ఈ రోజు దక్షిణ భారతదేశం స్టార్ క్యాంపర్ ఉపయోగించుకున్నాడు, బీజేపీ చేతిలోనే కదా ఉంది. నువ్వు ఎందుకు బీజేపీ ప్రశ్నించవు? నువ్వు ఈ రోజు 2 నెలల నుంచి వెళ్తా ఉందంటే ఈ PDF ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక కార్డు హోల్డర్ కార్డు నుంచి పోర్టు దాకా వెళ్తుందంటే మధ్యలో ఈ సిస్టమ్ అంతా ఏమైపోయింది? ఆ సిస్టమ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. మన స్టేట్ గవర్నమెంట్ ప్రశ్నించు. అందువల్ల ఏంటంటే నువ్వు ప్రశ్నించాల్సినటువంటి చోట ప్రశ్నించకుండా నువ్వేదో పబ్లిసిటీ కోసం చేస్తున్నావు తప్ప దీని ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది కాదండి. ఇప్పుడు అంత పెద్ద మాఫియా వ్యవస్థను బయట పెట్టినప్పుడు మళ్ళీ మీరు దాన్ని పబ్లిసిటీ అని అంటూ అది చూసే వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటది కనకరావు గారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఒకవేళ అలాంటి ఏమైనా చేస్తే అనండి, కానీ ఇంత పెద్ద మాఫియాని ఆయన దగ్గరుండి బయట పెట్టిన దాన్ని మీరు పబ్లిసిటీ కోసం అంటే ఇంకా ఇప్పుడు ఎర్రచందనం అమ్ముకునే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, మందు అమ్ముకునే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, ఈ విధంగా బియ్యాన్ని అమ్ముకునే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఆయన మీద కుట్ర చేయనటువంటి దాంట్లో చేస్తారు తప్ప వీళ్ళు ఏదో కొండంతో ఎలికిన చూద్దాం రఫీ గారు రైస్ వ్యాపారం చేస్తారండి. తప్పే దాంట్లో మీ నాయకులు చేయట్లేదా? మీ నాయకులు మాగుడు శ్రీనివాసరెడ్డి మద్యం వ్యాపారం చేయట్లేదా? లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా? చెప్పండి రఫీ గారు చేస్తే ఒకవేళ అవినీతి జరిగితే క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అనేది వీరభద్రారెడ్డి గారిది అనేది క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. దయచేసి ఆగాలి రఫీ గారు. దాన్ని విజయసాయి రెడ్డి కుటుంబం బలవంతంగా లాక్కుంది, భయపెట్టి లాక్కుంది. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. మొత్తం పాపం పండింది. ఆ CEO ఎవరు ఉన్నాడో వాడి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అప్పుడు గగ్గోలు పెట్టొద్దని చెప్పండి వాళ్ళకి. కూడా అవసరం అయితే గతంలో మనం ఒకటే మాట, గాలి జనార్దన్ రెడ్డి సరిహద్దులు చెరిపేసి ఏ రకంగా అక్రమ ఇనుపరాయిని తీసుకొని విదేశాలకు అన్నాడో, ఏ రకంగా అతను జైల్లో ఉన్నాడో అతనితో జగన్మోహన్ రెడ్డికే సంబంధాలు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు సార్? బ్రహ్మనాయుడు గారు, పబ్లిసిటీ కోసం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన ఎటువంటి నిజాయితీ పరుడు. ఆయన అంతా కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. నేను తప్పు చేసిన తల తెగే చట్టం కావాలి అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే కోరుకున్నారు. ఈ రోజున ఆయన స్వపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు, విపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు కాదు. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తారు.
ఈ రోజున మాఫియా అంత డీప్ గా పెనట్రేట్ అయిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి వ్యక్తి మాట్లాడితేనే అది బయటకు వస్తుంది. ఒక ఎమ్మెల్యే వల్ల అవ్వట్లేదు ఆపటం, ఒక ఎంపీ వల్ల అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా వాళ్ళ పోర్ట్లోకి ఎలో చేయట్లేదంటే వాళ్ళు ఎంత డీప్ గా ఉన్నారో చూడండి మాఫియా. ఇంకొకటి డబ్బులు ఇవ్వచ్చు కదా ఫుడ్ గ్రెయిన్స్ కాకుండా అంటే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం బ్రహ్మనాయుడు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రశ్న అడిగారు ప్రెస్ మీట్ లో. ఆయన చెప్పింది ఏంటంటే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వడం కుదరదు, కేవలం ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ కోసం మనం వాళ్ళకి ఇస్తున్నాం తప్ప వాళ్ళని ఏదో డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం కోసం కాదు అనేది పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పోర్టు, ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందని మాకు తెలుసు. కనకరావు గారు, పవన్ కళ్యాణ్ గారు అందుకే నిన్న హోమ్ మినిస్ట్రీకి లెటర్ రాస్తా అన్నారు, మాట్లాడుతా ఉన్నారు, సీజ్ ద షిప్ అన్నారు. దాని తర్వాత ఇంకో మాట అన్నారు, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ప్రెషర్ వస్తే అది నేను చూసుకుంటాను, ఇమీడియట్ గా షిప్ ని సీజ్ చేయండి అన్నారు. బియ్యాన్ని సీజ్ చేశారు. ఖచ్చితంగా ఈ కింగ్ పిన్ ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా బయట లాక్కొస్తారు. కింగ్ పిన్ ఎవరో మీకు ఆల్రెడీ మీ మైండ్ లో ఉన్నట్టుంది. ఆయన ఎవరో మొత్తానికి చర్చ చూసే వాళ్ళందరూ కూడా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా చేరారు. అందువల్ల ఏంటంటే పీడిఎఫ్ రైస్ అనేటువంటిది ఏదైతే అక్రమ మార్గాలు వెళ్తున్నటువంటి విషయం అయితే ఉందో అది ఒక పార్టీ వృద్ధి, లేదంటే చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి అతను ఏమన్నాడు, గతంలో నీకు దమ్ముంటే నా దగ్గర పోటీ అని చెప్పి అన్నందుకు కక్ష పూర్తిగా ఏదో మనోహర్ గారి అక్కడే చేయాలని చూసారు. ఏం చేశారు చెప్పండి, ఏదైతే మీరు 640 టన్నులు బియ్యం అయితే మీరు పట్టుబడి అన్నారో అవి మొత్తం కూడా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మొత్తం కూడా ఈ పీడిఎఫ్ కాదని చెప్పేసి మొత్తం బ్యాంక్ గ్యారంటీ తోటి సప్లై వాళ్ళకి అనుమతి ఇచ్చినాకనే సప్లై చేసుకుంటా ఉన్నారు. నిన్న కలెక్టర్ గారు వెళ్ళారు, చూస్తే ఏమైంది, మొత్తం చూసినాక ఏమైందంటే ఈ మొత్తం కూడా ఏదైతే ఈ ఉప్పుడు బియ్యంగా ఏదైతే ఉన్నాయో ఈ